ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందంకు నా తోటి విద్యార్థులందరికీ ముందుగా నా తరఫు నుండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రుక్సార్. నేను హెచ్బి మోడల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థిని. ఈరోజు మనమందరం ఇక్కడ 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి సమావేశమైనాము. మిత్రులారా, 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి ఆంగ్లేయుల పాలనతో విముక్తి లభించింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ రోజున యావత్ భారతదేశం ఒక పండుగలాగా సంబరంగా జరుపుకుంటాము. మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎందరో మహానీయులు ప్రాణత్యాగాలకు గురి అయ్యారు. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు ఉపాధ్యాయుల ద్వారా, ఇతర విద్యార్థుల ప్రసంగాల ద్వారా తెలుసుకుంటారు. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలిచాను. స్వాతంత్రం అంటే ఏమిటి? స్వాతంత్రం అంటే బానిసత్వం నుండి విముక్తి, ఎవరికి ఉడిగం చేసే అవసరం లేకుండా స్వేచ్ఛగా జీవించడం. 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పాలనలో బానిస బతికాము. చివరికి గాంధీజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. నిజానికి మనకు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ఇప్పటికీ మనం బానిస బతుకుతున్నాము. అవునండి, మీరు విన్నది నిజమే. ఏమిటబ్బా ఈ అమ్మాయి ఆంగ్లేయులు వెళ్ళిపోయినా ఇప్పటికీ బానిసులు అని అంటుందని ఆశ్చర్యం కలిగిందా? వర్తమానంలోకి వచ్చి ఒక్కసారి మన జీవితాలను పరిశీలించండి. మేమందరం ఇప్పుడు ఆంగ్లేయులకి బానిసులం కాదు, సాంకేతిక రంగం టెక్నాలజీకి బానిసులం. ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అని రకరకాల యాప్స్లకు బానిసులం. ఇటువంటి అలవాట్లలో మనం భవిష్యత్తు తరాల వారికి ఎలాంటి ప్రేరణ ఇస్తాం? ఉదయం లేచినప్పటి నుండి ప్రతి విషయానికి మొబైల్ వాడతాం. చిన్నపిల్లల నుండి ముసలి ముతక అందరికీ ఇప్పుడు ఇంటర్నెట్తో కాలక్షేపం జరుగుతుంది. టెక్నాలజీ, ఇంటర్నెట్ సహాయం లేకుండా ఒక ఉద్యోగి ఆఫీసుకు వెళ్ళలేకపోతున్నాడు, ఒక విద్యార్థి కళాశాలకు వెళ్ళలేకపోతున్నాడు, ఒక మహిళ వంట లేకపోతుంది. చివరికి బ్రిటి బిడ్డ పెంపకంలో కూడా తల్లి ఇంటర్నెట్ టెక్నాలజీ సహాయం తీసుకుంటుంది. ఆంగ్లేయులు వెళ్ళిపోయినా వారు ఆవిష్కరించిన సాంకేతిక టెక్నాలజీ రూపంలో ఇప్పటికీ మన భారతీయుల అనువనువులు పేరుకుపోయింది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇప్పటికీ మన